దోవటం తెచ్చి దోవటం సైకిల్ దండమ్మా మహిళలకు ఈసారి మనకి పెద్దవాళ్ళు పెన్షన్ ఇస్తాం 4,000 రూపాయలు ఇస్తాం. 50 సంవత్సరాలు దాటాయని 4,000 రూపాయలు ఇస్తాం. అదేవిధంగా 3 సిలిండర్ పిల్లలు ఎంతమంది ఉంటే అంత పిల్లలు ఉంటే అంత మందికి 15,000 రూపాయలు ఒక పిల్లలు ఇస్తారు. ఖచ్చితంగా మీరు సైకిల్ అమ్మా ఇప్పుడు వచ్చి ముస్లిమ్స్ 58 పెన్షన్ ఇప్పుడు కొత్తగా మొన్న మార్పించాలి బ్యాలెన్స్ 50,000 మైనార్టీ స్పెషల్గా 1,00,000 రూపాయలు ఇస్తారని చెప్పడం జరిగింది మన చంద్రబాబు నాయుడు. ఖచ్చితంగా మీరు సైకిల్ గుర్తు ఓటేసి గెలిపించామా. అమరన్న గారిని అదేవిధంగా ఎంపీ గారిని ఇద్దరు మీరు ఓటేసి గెలిపించామా. ఈసారి తెలుగుదేశం పార్టీ మీకు పక్కకు పోయేదానికి 1 లక్ష చంద్రబాబు నాయుడు గారు ఈసారి కూటమితో ఉన్నాము, ఖచ్చితంగా చేస్తాము. పెన్షన్ 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి. మహిళలు కూడా మంచి స్కీమ్స్ పెట్టారు. ఖచ్చితంగా మీరు అందరికి మంచి స్కీమ్స్ పెట్టినారు. 3 సిలిండర్ ఫ్రీ మా మహిళలకు ఖచ్చితంగా చేయాలి. బస్సులో ఉచితం మన ప్రయాణం పెట్టినారు. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. మీరు 10 మంది ఖచ్చితంగా మీరు ఓటు వేయాలి. మీకు అదే మాకు భవిష్యత్తు ఇచ్చినట్లు మీరు పిల్లలు భవిష్యత్తులు ఇచ్చినట్లు ఖచ్చితంగా వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఈ మన వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఎవరికి ఏమి ఉద్యోగాలు రాలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మీరు కలిసి మీరు ఓటు వేసినారంటే మీరు ఖచ్చితంగా ఈసారి చెప్పాలి. అమరన్న మీరు ఖచ్చితంగా ఓటేసి గెలిపించారు. అదేవిధంగా ఎంపీ గారిని థ్యాంక్ యూ సో మచ్. చూసినారా సైకిల్ గుర్తు ఖచ్చితంగా ఓటేయాలమ్మా. అమరన్నని గెలిపించాలి. మీకు మహిళలకు 50 సంవత్సరాలు వాళ్ళు దాటినంతా పెన్షన్ 4,000 వస్తుంది. అదేవిధంగా 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తారు. అదేవిధంగా మీకు వచ్చే బస్సు ప్రయాణం అంతా ఖచ్చితంగా మీరు మళ్ళీ పిల్లోలకి మనవలు కానీ ఉంటే కూడా వాళ్ళు ప్రతి ఒక్క పిల్లోనికి 15,000 రూపాయలు ఇస్తారు సంవత్సరానికి. అట్లా ఎంతమంది పెట్టి ఉంటే అంతమంది చేస్తారు. ఖచ్చితంగా ఓటేసి గెలిపించాలి. జనసేన వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తారంటే మీరు ఖచ్చితంగా 10 మందికో చెప్పి జనసేన పార్టీ మనం సపోర్ట్ చేస్తున్నారు. నమస్కారం. ఈరోజు మన పలమనేరుపట్నం ప్రజలందరికీ ముఖ్య గమనిక, మన వార్డ్ నెంబర్ 6లో ఈరోజు ప్రచారం జరుగుతుంది. తెలుగుదేశం ఇంటింటి ప్రోగ్రాం జరుగుతుంది. అందులో మన రమేష్ అన్న గారు, మోహన్ అన్న గారితో పాటు మనము యువకులు కావచ్చు, ఇంకా నాయకులు, ఇతర నాయకులు కావచ్చు, అందరూ కలిసికట్టుగా ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ప్రజలే మాకు మీరు ఎన్ని వచ్చినా మేము ఈ ఇబ్బంది లేకుండా ఈసారి అమరన్నకి ఓటేసి గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది. కావున మాకు ఇక్కడ ప్రజల స్పందన చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. అదేవిధంగా ఆయన ఈసారి 50,000 మెజార్టీ పైగా గెలుస్తారని అందరికీ విశ్వాసం ఉంది. అది కాకుండా ఈరోజు ప్రజలందరూ ప్రజల నుంచి తిరుగుబాటు వైసీపీ ప్రభుత్వం ఎలా ఉందంటే వాళ్ళు ప్రతి ఒక్క సమస్యలు చెప్తున్నారు, కానీ మాకు ఇది జరిగింది అని మాత్రం ఎక్కడ తెలియజేయడం లేదు. ప్రతి ఒక్క వ్యక్తి ఈరోజు తెలుగుదేశం వైపే ఉన్నారని తెలియజేస్తున్నాము.
అంతేకాకుండా ఈరోజు అమరన్న ఎన్నో పనులు చేయడంతో అందరూ ఈసారి మాత్రం తెలుగుదేశం పార్టీకి ఓటేయాలనుకుంటూ అదేవిధంగా ఎంపీ గారికి మన దుర్గాప్రసాద్ గారికి ఓటేయాలని కోరుకుంటున్నారు. మేము చెప్పాల్సి ఒకటే చెప్తున్నాము, మనం ఆల్రెడీ గెలిచేసాము. మెజారిటీ గురించి మాత్రమే కేవలం మనము ఈరోజు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఖచ్చితంగా మన మెజారిటీ గురించి మన ప్రతి ఒక్క యువకులు, జనసేన యువకులు కావచ్చు, అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, కలిసికట్టు పనిచేసి మేము భారీ మెజారిటీతో ఇస్తామనేసి అమరన్నకి ఈ సభాముఖంగా తెలియజేస్తాం. జై జనసేన, జై హింద్. అంతేకాకుండా మనము ప్రజలకు ఈరోజు ఇంటింటి వెళ్తుంటే ఏ సమస్య ఇప్పుడు మనం సంక్షేమ పథకాలు ఏదైతే ఇస్తున్నామో దాని ప్రతి ఒక్కటి ఆ సూపర్ 6 అనేది మనం తెలియజేస్తున్నాము. మహిళలకు ముఖ్యంగా మనము బస్సులో ఉచిత ఫ్రీ బస్సు ఇస్తున్నారు కాబట్టి అదొకటి. మరొకటి సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తున్నాము. పిల్లలకి ప్రతి ఒక్క వ్యక్తికి 15,000 రూపాయలు మనం చెల్లిస్తున్నాము కాబట్టి ప్రభుత్వం నుంచి అది మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని మేము చెప్పడం జరిగింది. అదే కాకుండా పెన్షన్ 4,000 రూపాయలు 50 సంవత్సరాలు దాటిన వారికి 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇదే మనం అన్ని ఇటువంటివి ఎన్నో ఉన్నాయి మన స్కీమ్స్. మైనారిటీస్ ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ హజ్కి వెళ్ళాలంటే దాదాపు మనం ప్రతి ఒక్క మైనారిటీలు కానీ ఈసారి పూర్తిగా టీడీపీ మీద విశ్వాసం ఉంచుతున్నారు. కాబట్టి మనకు అదే కాకుండా అన్ని కమ్యూనిటీలు చూసుకుంటే ఎస్సీ, బీసీ, ఎస్టీలంతా ఈసారి పూర్తిగా అమరన్న వైపు చూస్తున్నారు. ఖచ్చితంగా ఆయన 50,000 మెజారిటీతో తగ్గకుండా ఈసారి గెలుస్తారని ఆశిస్తున్నాము. అదే కాకుండా ముఖ్య గమనిక ఏమంటే పలమనేరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేయడం ఏమంటే మనం ఓటు వేసేటప్పుడు ఓటో నంబర్, బ్యాలెట్ నంబర్ పైన అమరన్న సైకిల్ గుర్తుంటుంది. ఖచ్చితంగా మీరు ఆ బటన్ మీద మీరు బ్యాలెట్ లో ప్రెస్ చేసి అమరన్న ఓటు వేయాల్సింది కోరుతున్నాము. అదే విధంగా 2వ నంబర్ మన దుర్గాప్రసాద్ గారికి మనం 2వ ఓటు వేయాల్సి ఉంటుంది. సైకిల్ గుర్తుకి 2వ నంబర్, బ్యాలెట్ నంబర్ 2 పర్టికులర్ గుర్తు పెట్టుకోవాల్సింది. మీ 2వ నంబర్కి సైకిల్ గుర్తు ఉంటుంది, దానికి ఓటు వేయాల్సి ఉంటుంది. ఎంపీకి, ఎమ్మెల్యేగా ఒకటో నంబర్లో ఉంటుంది. ఖచ్చితంగా సైకిల్ గుర్తుపై ముద్ర ఇచ్చి గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. జై జనసేన, జై అమరన్న నాయకత్వం, అమరన్న నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన. పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. జై బీజేపీ, జై